సీఎం మంత్రులతో సహా వైద్య ఆరోగ్య శాఖ అంతా ప్రజారోగ్య వ్యవస్థలను గాలికి వదిలేసని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీని తెలుసుకుందాం. వంశీ, చెప్పండి, ప్రజలు విష జ్వరాలతో మంచం పడుతున్న దుస్థితి నెలకొంది రాష్ట్రంలో. ప్రస్తుతం దీనికి సంబంధించి మందుల కొరత ఒక ఎత్తైతే ఇప్పటివరకు ప్రజా ఆరోగ్యం పట్ల వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలు జరపకపోవడం వెరసి ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా విష జ్వరాలు ప్రబలుతూ ఉన్నాయి. గత కొద్ది రోజుల నుంచి ప్రధానంగా డెంగీ తోటి చాలా మంది చనిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. వారం రోజుల క్రితం ఒక్క రోజులోనే దాదాపుగా 5 మంది వరకు చనిపోయారనంటే పరిస్థితి ఎలా ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజారోగ్యం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజాపాలనలో పూర్తిగా పడికేసిన ప్రజా వైద్యం అని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఢిల్లీకి వెళ్ళడానికి 20 సార్లు ఢిల్లీకి వెళ్తారు కానీ ప్రజారోగ్యం పైన కనీసం ఒక్కసారైనా రివ్యూ పెట్టారా, పట్టింపు లేదా అనే అంశానికి సంబంధించి కూడా వారు ఏదైతే ఈ ట్వీట్ వేదిక ఏదైతే ఈ లేఖ ద్వారా ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజాపాలనని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ సర్కార్ హయాంలో ప్రజారోగ్యం పూర్తిగా పడికేసిందని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అటు ముఖ్యమంత్రి సహా రాష్ట్ర యంత్రాంగం అంతా ప్రజారోగ్యం వ్యవస్థను గాలికి వదిలేయడంతో జనం విష జ్వరాలతో మంచం పట్టే దుస్థితి నెలకొందని కూడా వారు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతోంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గత 8 నెలలుగా పారిశుధ్య నిర్వహణ పూర్తిగా దిగజారిపోయిందని, ఫలితంగా తీవ్రమైనటువంటి దోమల బిడద కారణంగా అటు ఏదైతే విష జ్వరాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని కూడా మండిపడడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పట్టణం అనే తేడా లేకుండా అన్ని చోట్ల రోగుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోవడం ఆందోళన కలిగించే పరిణామం అని కూడా అన్నారు. దాంతో పాటుగా గత కొద్ది రోజుల నుంచి కూడా విష జ్వరాలతోటి కూడా అనేక మంది చనిపోతా ఉన్నారు. అందులో చిన్నారులు అత్యధికంగా ఉండడం కూడా బాధాకరం అని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి మనము విష జ్వరాలకు సంబంధించి కూడా డేటా చూస్తే మాత్రం గత కొద్ది రోజుల నుంచి కూడా రాష్ట్రంలో భారీ స్థాయిలో నమోదవుతున్నటువంటి విష జ్వరాలకు అడ్డం పడతా ఉంది. ప్రధానంగా డెంగీకి సంబంధించినటువంటి కేసులు చూస్తే మాత్రం హైదరాబాద్ నగరంలో ఒకంత భారీ సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒకసారి హైదరాబాద్ లో నమోదైనటువంటి కేసుల వివరాలు చూస్తే మాత్రం అత్యధికంగా రాష్ట్రంలోనే 2100కు పైగా కూడా కేసులు నమోదయ్యాయంటే రాష్ట్రంలో విష జ్వరాల తీవ్రత ఏ విధంగా ఉంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటుగా అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఒక్కసారి మనం జిల్లాల వారీగా నమోదైనటువంటి డెంగీ కేసుల వివరాలు చూడొచ్చు. మనం ఒకసారి ఏదైతే ప్రధానంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు డెంగీ కేసులు దాదాపుగా 5700కు పైగా నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 2148 కేసులు నమోదైనాయి. దాంతో పాటుగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 65 కేసులు, భద్రాద్రి కొత్తగూడెం 67 కేసులు, హైదరాబాద్ 2148 కేసులు, జగిత్యాల 43 కేసులు, జనగాం దాదాపుగా 61 కేసులు, జయశంకర్ భూపాలపల్లి 14 కేసులు, జోగులాంబ గద్వాల్ 26 కేసులు, కామారెడ్డి 12 కేసులు, కరీంనగర్ లో 224 కేసులు, ఖమ్మంలో 641 కేసులు, దాంతో పాటుగా మహబూబాబాద్ లో 103 కేసులు, దాంతో పాటుగా మహబూబ్ నగర్ లో 120 కేసులు, అటు మేడ్చల్ మల్కాజ్గిరిలో చూస్తే మాత్రం 356 కేసులు, దాంతో పాటుగా నల్గొండకు సంబంధించి 151 కేసులు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే వరంగల్ లో చూస్తే మాత్రం 208 కేసులు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాలో కూడా దాదాపుగా 100కు పైగా కేసులు నమోదైనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి లెక్కలు. ఇది కాకుండా దీంతో పాటుగా ఇక ప్రైవేట్ హాస్పిటల్లో లెక్కకు మించి కూడా అటు కేసులు నమోదవడం, మరణాలు కూడా సంభవించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విష జ్వరాలు అరికట్టాలని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.